టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైష్ణవ శైవ క్షేత్రాలలో అనేక అపచారాలు, నిమ్మకు నీరెత్తినట్లు కూటమి ప్రభుత్వం, మాజీ ఎంపీ మార్గని భరత్ విమర్శలు. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు, పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు దయవలని రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఆగిపోయింది. మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శ. కూటమి ప్రభుత్వంలో కూటమి శైవ క్షేత్రాలలోనూ వైష్ణవ క్షేత్రాల్లోనూ అనేక అపచారాలు జరుగుతున్నాయని, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా ప్రధానమైన అంశాలు చూస్తే, ఇవాళ హిందువుల పట్ల ఎంత అగౌరవంగా ఈ కూటమి ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు, అటుపక్కన శైవ క్షేత్రాలు, ఇటుపక్కన వైష్ణవ క్షేత్రాలను కూడా ఎన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఈ గడిచిన 3-4 రోజులే, నేను ఎక్కువ కూడా చెప్పట్లా, 3-4 రోజుల నుంచి ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే, ఎంత హేయమైన చర్యలనంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతిలో గోవిందరాజుల యొక్క దేవాలయం పైన ఒక ఉన్మాది పైకెక్కి కూర్చుంటాడండి. గోపురం పైకెక్కి మందు తాగి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు సరఫరా జరుగుతూ ఉంది. ఎంత దారుణమేనండి! ఇంత దారుణంగా మందు సరఫరా జరుగుతూ ఆ ఉన్మాది పైకెక్కి అక్కడ దేవతామూర్తుల్ని కాలుతో తన్నుతూ, నాకు 90 ml మందు ఇస్తే గానీ నేను కిందకు దిగను అని పోలీసులతో బేరసారాలు చేస్తా ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండి ఈ పార్టీకి ఆకాశాలు బద్దలైపోయేటట్టు ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా డిబేట్ల మీద డిబేట్లు పెట్టిద్దరు. ఇవాళ ఏమైపోయారు వీళ్ళంతా? నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యలు ఏంటి అని అడుగుతా ఉన్నా. మళ్ళీ కిందకు దిగిన తర్వాత అతను తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇవాళ ఇదే అడుగుతా ఉన్నా, తిరుమల కొండపైన మద్యము, మాంసాలతో పట్టుబడిన సందర్భాలు, అసలు ఎన్ని ఘోరాతి ఘోరమైన అపచారాలు జరుగుతూ ఉన్నాయని అంటే, అసలు ఇప్పుడు చెకింగ్ల్లో మద్యం బాటిల్ దొరుకుతా ఉన్నాయి, మాంసాలు దొరుకుతా ఉన్నాయి తిరుమల కొండపైన. మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. వస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఆయన వచ్చేటప్పటికి అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు గవర్నర్ గోవా శ్రీ అశోక్ గజపతిరాజు గారు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెంబసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు ఇప్పుడే మీ అందరి దగ్గర తెలుగు భాష కోసం ఇక్కడే 3 రోజులుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి
శాసనసభ అధిపతి అయ్యన్న పాత్రుడు గారు, గౌరవనీయులు ఫార్మర్ హైకోర్ట్ జడ్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం చైర్మన్ తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బొలుసు శివశంకర్రావు గారు, గౌరవనీయులు గుంటూరు మేయర్ కోవెల్మూడి రవీంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు, ఈరోజు మీ అందరినీ చూస్తే ఇంత ఉత్సాహానికి కారకులైనటువంటి గజల్ శ్రీనివాస్ గారు, ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్నా. ఆయన ఒక ప్రెసిడెంట్గా ఈ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. వారికి అదే మాదిరిగా ఆనరబుల్ సెక్రటరీ ఆంధ్ర మహాసభకి రెడ్డప్ప ద్రవిడ గారికి, అదే మాదిరిగా ఆనరబుల్ కన్వీనర్ ఆంధ్ర మహాసభకి రామచంద్రరాజు గారు, స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, రామాంజనేయులు గారు, ఈరోజు ఇంత ఉత్సాహంగా, మామూలుగా సినిమా ప్రోగ్రాం అంటే ఇంత ఉత్సాహం చూపిస్తారు కానీ ఈరోజు మీరు చూస్తే 3వ ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి తెలుగు సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని, అది పెద్దలు మనకు ఇచ్చిన ఆస్తి అని అన్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. అందరికీ నమస్కారం అండి. వేదికపైన హరిబాబు గారు, అలాగే మన న్యాయమూర్తులు పెద్దలందరూ ఉన్నారు, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఉదయం మాట్లాడాను, మళ్ళీ మాట్లాడమంటున్నారు. ముందుగా మన మిత్రులు తమిళనాడు సోదరులు ఒక మాట మాట్లాడారు, దానికి సమాధానం చెప్పాలని నేను ఉదయం కూడా మాట్లాడినట్టు చెప్పాను. వారు మంచి విషయాలు చెప్పారు. పార్లమెంట్లో ప్రతి రాష్ట్రంలో వారి లాంగ్వేజ్లో మాట్లాడితే బాగుంటుంది, కానీ మన వాళ్ళు మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటారు. ఇంకేదంటే మరి వారి భావం ఏంటో వాళ్ళ ఆలోచన ఏంటో తెలియదు, కానీ తప్పే ఉందండి. మనం తెలుగు వాళ్ళమి, తెలుగు వాళ్ళ బిడ్డలము, మన లాంగ్వేజ్లో పార్లమెంట్లో మాట్లాడతాం. అయితే కొంతమంది ఏమంటారంటే లాంగ్వేజ్లో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదంటారు, ట్రాన్స్లేట్ చేసుకుంటారండి. ఎక్విప్మెంట్స్ వచ్చాయి, మన తెలుగులో మాట్లాడితే అన్ని లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుండదు. ఎందుకు మాట్లాడకూడదని మనం సోదరులు చెప్పిన మంచి విషయం చెప్పారు. అలాగే నాకు సూచన చేశారు, అదేంటంటే మన అసెంబ్లీలో కూడా అందరూ తెలుగే మాట్లాడాలని. సార్, నేను స్పీకర్ అయిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీలో అందరూ తెలుగే మాట్లాడిస్తున్నాను. నేను క్లియర్గా డైరెక్షన్ ఇచ్చా, ఎమ్మెల్యేలు తెలుగులో మాట్లాడాలి, మంత్రులు సమాధానం కూడా తెలుగులోనే ఇవ్వాలి. 90% జరుగుతుంది, అలవాటు చేస్తున్నాం. అది అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని నిండు సభలో మాటిస్తున్నానండి. అంచేత నెక్స్ట్ మీటింగ్ మీరు రావాలి. ఒక మాట అప్పుడే ఇక్కడ మాట ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ మీటింగ్కి రావాలి మీరు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నేను ఉదయం చాలా విషయాలు చెప్పాను. సరే, మా సోదరులు మళ్ళీ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమీ లేదు, కానీ
తెలుగు సాంప్రదాయాలు. ఇవాళ మనం అంతా కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ 3 రోజుల సబ్జెక్ట్ అదే మనకి. నేను ఉదయం క్లియర్గా మాట్లాడాను. మరొకసారి మీరు అందరూ వచ్చారు కాబట్టి 2 విషయాలు ఏంటంటే, తెలుగు సాంప్రదాయం అంటూ ఒకటి ఉన్నాయి. మనకు పెద్దలు ఇచ్చారు. పెద్దలు ఇచ్చిన ఆస్తి అది, మనకి పెద్దలు ఇచ్చిన వారసత్వం అది. ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. అసలు సాంప్రదాయం అంటే ఏమిటి? అదే సాంప్రదాయాల గురించి తెగ మాట్లాడుతున్నారండి. సాంప్రదాయం అంటే ఏంటి? కుటుంబ వ్యవస్థకు విలువలు నేర్పింది సాంప్రదాయం. మన సీదీగా పెద్దలు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, పండితులు ఉన్నారు. అలాగే స్త్రీకి గౌరవాన్ని ఇచ్చింది మన సాంప్రదాయం. చూడండి, ఇక్కడ ప్రపంచంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం, మనం ఇచ్చిన గౌరవం ఎక్కడ కనపడదు. మనకి ఇస్తారు, నీ ప్రపంచంలో ఇస్తారు, ఇవ్వడం కాదు. మనం ఎంతో పూజిస్తాం స్త్రీల్ని. ఆ సాంప్రదాయాన్ని మనకు అందించింది, ఆ గౌరవాన్ని మనకు అందించింది సాంప్రదాయం చెప్పి మనం చేస్తున్నాం. అంతేకాకుండా పెద్దలని, మనకంటే పెద్దలను గౌరవించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది మన తెలుగు సాంప్రదాయం. దీన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఈవేళ ఇన్ని మనకు తెలుగు ధనం నేర్పిన గొప్పదనం మన సాంప్రదాయాలు. తెలుగు భాష ఈ స్థాయికి రావడానికి ఎందరో మహానుభావులు త్యాగం చేశారు. చాలామందికి తెలుసు మనకి. దాంట్లో నన్నయ్య గారు కానీ, తిక్కన కానీ, ఎర్రాప్రగడ గారు కానీ మహాభారతాన్ని తెలుగులో అందించి తెలుగును సాహిత్య భావంగా నిలిపినటువంటి వ్యక్తులు ఈ పెద్దలు. మరి వాళ్ళు అందించినటువంటి సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి కదండి. కొనసాగించే బాధ్యత మన మీద ఉంది కదా. నెక్స్ట్ జనరేషన్ మంది ఉండవు కాబట్టి ఒకసారి మనందరూ కూడా మనం చేసుకొని పెద్దలు అందించినటువంటి ఈ సాంప్రదాయాన్ని గౌరవించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. చీపురుపల్లి రైల్వే బ్రిడ్జ్ కోసం వైఎస్ జగన్ హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేను రైల్వే శాఖ డిఎం దగ్గరికి వెళ్లి అనుమతులు తీసుకుని వచ్చి 80% పనులు పూర్తి చేశామన్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా 20% పనులు కూడా పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉంది. క్రెడిట్ చోరీ ఛాంపియన్ చంద్రబాబు నేడు తాజాగా ఇంకో ప్రాజెక్టుకు ఘనతను తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు బెల్లాన చంద్రశేఖర్. నిన్ననే సోషల్ మీడియాలో కూడా పత్రికలు కూడా జరిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ వారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే మరి చీపురుపల్లి టు రాజా వెళ్ళే బ్రిడ్జ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినందువల్లే లేట్ అయింది. ఇప్పుడు మేము తయారు చేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది చెప్పడం అయితే మీ అందరికీ సోషల్ మీడియాలో మీకు ఈ విషయం గురించి బ్రిడ్జ్ శాంక్షన్ గురించి డేటు 8వ నెల 22వ తారీఖు నాడు దీనికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత జనవరి 3వ తారీఖు నాడు 10/23వ తారీఖు నాడు దీనికి టెండర్లు పిలిచి టెండర్ కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది. 2023 జనవరి 10th 2023లో శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విధి విధానాలు ఏమి ఉంటాయంటే జనరల్గా దీనికి సంబంధించినంత వరకు కూడా ముందు దీనికి హిస్టరీ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఒక పారాది బ్రిడ్జ్ ఏదైతే కొలాప్స్ అయిపోవడం వల్ల దీన్ని 20 టన్నులు 30 టన్నులు లారీలు సడన్గా మరి పాత బ్రిడ్జి మనది ఏదైతే అగ్రహారం బ్రిడ్జ్ ఏదైతే ఉందో పాత బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి మీద నుంచి రావడం వల్ల సడన్గా రైల్వే వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము బ్రిడ్జిని క్లోజ్ చేసేస్తాను, ఒకవేళ ఇదైతే రన్నింగ్ అయితే మట్టుగా బ్రిడ్జి పడిపోద్ది కనుక బ్రిడ్జిని క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్తే ఇమీడియట్గా ఆల్ ఆఫ్ సడన్ మరి ఎవరికి నోటీస్ కానీ వితౌట్ ఇంటిమేషన్ లేకుండానే అది వాళ్ళు బ్రిడ్జిని క్లోజ్ చేయడం, గట్టర్లు వేసి ఇలాగ వెహికల్స్ హెవీ వెహికల్స్ రాకుండా చేయడం జరిగింది. వెంటనే హెవీ వెహికల్స్ రాకుండా చేస్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108 వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి లేదు. మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం దగ్గరికి తీసుకెళ్ళి బాబు కనీసం 108 వెళ్ళినంత వరకైనా హైట్ని పెంచండి అని చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108 వెళ్ళినంత వరకు మళ్ళీ గట్టర్ని హైట్ చేసి మళ్ళీ 108 వెళ్ళినట్టుగా మళ్ళీ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు అది అయిన తర్వాత దీనికి ఏంటంటే 18 నెలలు దీనికి కాలపరిధి. 18 నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి 23 జనవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి 24కి సంవత్సరం అవుతుంది. అక్కడి నుంచి 6 నెలలు అంటే ఎలక్షన్స్ టైం దాటిన తర్వాత దానికి సంబంధించిన వరకు వర్క్ కంప్లీట్ చేయాలి. వర్క్ కంప్లీట్ చేయాలంటే దీనికి సంబంధించినంత వరకు హెవీ లోడ్ ట్రాఫిక్ ఫిట్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది
మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేట్ అయింది. తర్వాత గడ్డర్లో రావడం లేట్ అయింది. టెక్నికల్గా కాంట్రాక్ట్కి అనేది ఇక్కడ రైల్వే రన్నింగ్ ట్రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ ట్రైన్స్ ఉండడం వల్ల గడ్డర్స్ రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది 18 ఏళ్ళు చేయలేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది 18 ఏళ్ళు అయింది. ఎంతవరకు కూడా కూటమి ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. ఎంతవరకు కూడా 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది. మేము ఏదైతే ఆ వేళ శాంక్షన్ చేసామో 12,90,00,000 ఏదైతే మేము శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ డబ్బులే ఇవాళకి వర్క్ అయింది. ఆ వర్క్తో పాటు దీంట్లో డబ్బులు మిగిలాయి. ఏదైతే 12,90,00,000 డబ్బులు మిగిలితే ఇప్పుడు కొత్త అగ్రహారం కేసు సైడ్ రోడ్డు కానీ లేదు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి మన బిజీ డౌన్ వెళ్ళడానికి వెళ్ళే రోడ్డు కానీ దానికి సంబంధించి కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తప్పించి స్టేట్ గవర్నమెంట్ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక పైసా కూడా పెట్టలేదు దీనికి సంబంధించి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ 100% ఇది. దీనికి సంబంధించినంత వరకు కూడా పీయూష్ గోయల్ గారు మన రైల్వే మినిస్టర్ 21 జూలై వరకు ఆయన ఉన్నాడు. 21 జూలై తర్వాత నుంచి అశ్విని ఆయన ఉన్నారు. ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయన్ని కలిశాను. అయ్యా ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోడ్డు, షార్ట్ కట్ రోడ్డు, ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు అని చెప్పి ఇద్దరు రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత దీనికి సంబంధించినంత వరకు డిఆర్ఎం అని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను. వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ ఆపించి అర్జెంటుగా ఇది నాకు ఇది చాలా అవసరం అవుతుంది, ఇది కట్టకపోతే చాలా ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్గా ఆయన శాంక్షన్ చేసి ఆయనే ట్రైన్లో వచ్చి ఆవేళ ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకుంటారు. దానికి సంబంధించి డిఆర్ఎంని తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం ఆవేళ నేను అనంతరం అందరూ ఉన్నాం. మళ్ళీ డిఆర్ఎం గారికి చూపించి ఇది పొజిషన్ అని చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా శాంక్షన్ చేశారు, తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తాను. చంద్రబాబు దయ వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి చెప్పడం ద్వారా చంద్రబాబు రాయలసీమకు చేస్తున్న ద్రోహం తేటతెల్లమవుతుందని అన్నారు మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పలుకులు చంద్రబాబు గారి దయ వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందేనని ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రజలకు చేస్తున్నటువంటి ద్రోహం ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమైంది. ఉద్దేశపూర్వకంగా తనకు అనుకూలమైన తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని చంద్రబాబు రాయలసీమ ప్రజల కళ్లల్లో కారం కొట్టినారు. రేవంత్ రెడ్డితో చేస్తున్నటువంటి జట్టు రాయలసీమను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించటం జరుగుతోంది. రేవంత్ రెడ్డి మీదేమో పన్నీరు, రాయలసీమ వాసులకేమో కన్నీరు మిగిల్చే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఎంత దుర్మార్గంగా ఉందో మనమందరం కూడా ఆలోచించాలి. రాయలసీమ వాసులంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో రాయలసీమ వాసుల కడగండ్లు పూర్తిగా తీర్చివేయాలన్నటువంటి సదాశయంతో దాదాపు 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును ప్రతిరోజు కూడా ఒక టీఎంసీ వాటర్ను మిగులు జలాలను రాయలసీమ ప్రాంత వాసులకు అందరికీ వాళ్ళ పొలాలను తడపాలా అన్నటువంటి గొప్ప ఆలోచన చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి ప్రయోజనాలను కాపాడటం కోసమని రాయలసీమను తాకట్టు పెట్టడం అంటే ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ చెలికత్తె పత్రిక ఈ రోజున పతాక శీర్షికల్లో ఒక వ్యాసం రాసింది. ప్రభుత్వ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారే ద్రోహం చేసినారు ఎత్తిపోతల పథకానికి అని చెబుతూ. ఎంత దారుణమైనటువంటి విషయం. ఎవరు ఆ ప్రభుత్వ వర్గాలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆ చెలికెత్త పత్రిక మార్చివేసింది ఆ వ్యాసం ద్వారా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎవరికీ కూడా దాని మీద ఏ రకమైనటువంటి అవగాహన లేకపోవడంతో సాక్షాత్తు ఆ చెలికత్తె భుజానకు ఎత్తుకొని ఈ వ్యాసాన్ని ప్రజల నెత్తిన రుద్దేటువంటి ప్రయత్నం చేసింది.
సీమకు చంద్రబాబు గారు ఏ రోజు కూడా సీమ వాసి అయ్యుండి ఒక్క రోజు కూడా అతను ఒక్క మంచి పని చేసినటువంటి పాపాన పోలేదు. రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే 84-85 ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు జరిగినటువంటి విరోచిత పోరాటాలు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది గాలేరి నగరి కావచ్చు, హంద్రీనివా కావచ్చును, ఏ నీటిపారుదల ప్రాజెక్టు రాయలసీమకు అయినా కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి అంటే అది ఆయన పుణ్యమే. రాజశేఖర రెడ్డి గారే లేకపోయి ఉంటే రాయలసీమ వాసులకు తీరని నష్టం జరుగుండేది. ఆయన వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా రాయలసీమ వాసుల కడగండ్లను తీర్చాలన్నటువంటి గొప్ప ఆలోచనతో ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే ఆ చెలికెత్త పత్రిక జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు, ఎస్జిటిలో దాని మీద అనుమతులకు ప్రయత్నం చేయలేదు అని ఆయన నిర్ణయమే నన్ను రాస్తూ కూడా దాని మీద పెద్ద ఎత్తున బండలు వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక రాయలసీమ వాసులు ఎవ్వరూ కూడా, అది మేధావులైనా, కార్మికులైనా, కర్షకులైనా ఎవ్వరు కూడా ఉపేక్షించి మౌనంగా ఉండేటువంటి పరిస్థితి లేనే లేదు. ఇది ఉద్యమాల్లో వెంటనే ప్రారంభించవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రయోజనాల కోసమని రాయలసీమ వాసుల నిరంతరం క్షామంతోనూ నిరంతరం నిర్లక్ష్యానికి గురైనటువంటి రాయలసీమ వాసులు ఇకనైనా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ ఎత్తిపోతల పథకం యొక్క నిర్ణయాన్ని సమర్థిస్తూ మనమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలా, ఆందోళనలు చేయాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనమైనటువంటి ప్రకటనలతో సరిపెట్టడానికి వీలే లేదు. సమయం ఆసన్నమైనది అన్నటువంటి విషయం రేవంత్ రెడ్డి ప్రకటనతో చాలా స్పష్టంగా తెలిసిపోయింది. చంద్రబాబు చేస్తున్నటువంటి ద్రోహం ఏందో తెలిసిపోయింది. మళ్లీ దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేయోభిలాషులందరూ కూడా దాని ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఎండగడుతూ ఉంటే దాన్ని ఎంత నీచంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయో ఇదంతా కూడా మనం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదనని ఈ సందర్భం గుర్తు చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాబోయే కొద్ది రోజుల్లోనే బాసర నుండి భద్రాచలం వరకు గోదావరి నది ఒడ్డున గల దేవాలయాలను ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు ఒక పర్యాటక కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సంకల్పముద్రలో కూర్చోండి. సంకల్పముద్రలే ఒకాంతకొంగో మీ యొక్క గోత్రములు, నామధేయ నక్షత్రము, మీ కుటుంబంలోని సభ్యుల యొక్క నామధేయ నక్షత్రము మనసులో ఒకసారి సంకల్పించండి. సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్పాన్ని ఆచరించండి. సంకల్ప విధానం రానివారు అమ్మవారి అగ్నే పృథివీ మఖేభ్యః దేవాః విశ్వే దేవాః దేవానః పృథివీ ఇతి ఇమం సిద్ధం అద్యాది విశ్వసామితి దివే ప్రసామో యజ్ఞం దేవేషు యచ్చతాః ప్రేతి పూర్వజే ఇతి పూర్వజే పితరా నవ్యదేవే కీర్తి గుణత్వం సదనే తే తస్యాయతి నః పృథివీ ఇతి ద్యావా పృథివీ దైవ్యేన జనేన యాతం మహిమామరోధం అగ్నేయం సోమేన బోధయాసమిధాన ఇతి సంవిధానః అమర్త్యం హవ్యా దేవేషు నః దధతే సహ వాడితి హవ్యావాడ్ అమర్త్యః వశిక దూతః జనోహితః సమితిరన్వతి సంనః భవంతు వాజే వాజ ఇతి వాజే వాజే విష్ణోః ప్రభః అభిమాతిహేత్యభిమాతిః గాయత్రం ఛందఃయేతి రోహ పృథివీం అనోవీతి క్రమస్వానిర్భక్తగితినిః भक्तः साहाय्यं कृष्णः विष्णोः क्रमः असि अभिषस्तिहेत्यभिषस्तिः त्रेष्टभं छन्दः येति रोह अन्तरिक्षं
अनुवीति क्रमस्वान् भक्तगजनिः भक्तः साहाय्यं विष्मः विष्णोः क्रमः असि अराधीयतः हन्ता जागतं छन्दः एति रोहादिवं अनुवीति क्रमस्वान् भक्तगजनिः भक्तः साहाय्यं विष्मः विष्णोः क्रमः असि शत्रो यदैति शत्रो गतः ఆధునిక యుగంలో కూడా తెలుగువారి విలువలను కాపాడుకుంటూ సాంప్రదాయాలను పాటిస్తూ ముందుకు వెళ్లాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. అందరికీ నా నమస్కారాలు. నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు, మన స్థానిక ఎంపీ ప్రస్తుత కేంద్ర మంత్రి చాలా ముద్దుగా నవ్వుతున్నారు చంద్రశేఖర్ గారికి, బుల్సు శివశంకర్రావు గారికి, మొహమ్మద్ నసీర్ అహ్మద్ మన గౌరవ శాసనసభ సభ్యులుగా ఆయనకి, గజల్ శ్రీనివాస్ గారు ఆయన చాలా కష్టపడ్డారు. మనకందరికీ ఒక వేదికపై తీసుకురావడానికి ఆయన పడిన శ్రమ అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం, ప్రేజ్ వర్ది అని మనం ఆంగ్ల భాషలో అంటాం. అభినందనీయం అంటే మా తెలుగు అలా తయారైందన్నమాట. మనం కనుక్కోవాల్సి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని. ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ಹೆಚ್ಚು ఆస్కారాలు మనకందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో భారీగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగుతున్నాయి. మలికీపురం మండలం జిరుకుస మండలంలో సుమారుగా 2 గంటలకు పైగా చిమ్ముతున్నటువంటి గ్యాస్ మంటలతో ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.